బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ ప్రస్థానంలో వరంగల్ సభ అత్యంత ప్రతిష్టాత్మకమని శాసనమండలి సభ్యులు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి అన్నారు. వర్గల్ గజ్వేల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రాన్ని సాధించి సగౌరవంగా బీఆర్ఎస్ జెండా ఎర్రరెపలాడుతుండగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1,00,000 మందికి తగ్గకుండా రజతోత్సవ సభకు తరలి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోట్లాది గొంతుకలను ఏకం చేసి సమైక్య పాలన కుట్రలను కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసిన కేసీఆర్ చరిత్రను ఎవరూ కాదనలేదని, ఇది సత్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 10 ఏళ్ల పాటు స్వర్ణ యుగాన్ని తలపించేలా పాలన చేసిన ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వందలాది పథకాలకు రూపకల్పన చేసిన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినట్టు తెలిపారు. అలాంటి నేతకు బాసటగా నిలుస్తూ పార్టీ శ్రేణులు పూర్వ వైభవాన్ని తెచ్చే బాధ్యతను భుజాన వేసుకోవాలని తెలిపారు. అయితే రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉండగా కేసీఆర్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు ప్రతిక్షణం తాము అందుబాటులో ఉంటామని, త్వరలోని కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కలిసి ముచ్చటించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని రంగాల్లో గజ్వేల్ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన ఆయనకు రుణపడి ఉంటారన్నారు. పార్టీ కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు, వివిధ పరిశోధన యూనివర్సిటీల స్థాపన, జిల్లా ఆసుపత్రి, ఎడ్యుకేషన్ హబ్, మహతి ఆడిటోరియం, సమీకృత భవన సముదాయం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, నాచగిరి ట్రస్ట్ బోర్డు మాజీ అధ్యక్షులు కొట్టాల యాదగిరి, ముదిరాజ్ పట్టణ పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మన జయరామ్ రెడ్డి గారు, మన జయసింహారెడ్డి రెడ్డి గారు కూడా మనకు రిటైర్డ్ ఆఫీసర్స్ మనకు మద్దతుగా వచ్చి పలికినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళే ఇక్కడ ఉన్నాం. రోజు పరిజ్ఞానం ఉండి ప్రజలలో తిరిగే వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. ఇక స్పీచ్లలో చెప్పిన దానికంటే ప్రతి విషయం కూడా మీకు తెలుసు. రేపటి సభను ఏ విధంగా విజయవంతం చేసుకోవాలి మనం కూడా ఉన్నటువంటి సవాల్. అదేవిధంగా గజ్వేల్ మున్సిపాలిటీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అదేవిధంగా ఆర్ఎన్ఆర్తో కలుపుకొని ఈ మున్సిపాలిటీని రేపు కైవసం చేసుకోవడానికి మీరే పునాదిరాలు, మీరే చేసేది మీ కృషి. మన గజ్వేల్కి ఎనలేని సేవ చేసి పెట్టండి. ఒక 50 సంవత్సరాలు గజ్వేల్ టౌన్ ని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్ఎన్ఆర్ కాలనీ ముందుకు తీసుకెళ్ళినప్పటికీ గజ్వేల్ మున్సిపాలిటీలో కొన్ని రింగ్ రోడ్లు కంప్లీట్ చేసుకోలేకపోయినాం, కొన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకోకపోయినాం, కొంత ప్రాంతంలో డ్రైనేజీ కంప్లీట్ చేసుకోకపోయినాం, ఆర్ఎన్ఆర్ కాలనీలో కొంతమందికి ప్యాకేజీలు ఇవ్వలేకపోయినాం, కొంతమంది ఇల్లు ఇచ్చిన వారికి ఇల్లు ఇవి మనకు ఉన్నటువంటి మైనస్. కానీ చేసినవి కూడా చాలా ఉన్నాయి. మనకు రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, ఐఓసి బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసుకున్నాం, గజ్వేల్లో రోడ్ డివైడర్స్ బ్రహ్మాండమైన రోడ్లు వేసుకున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాం, ఇంటింటికి మంచినీళ్లు. గజ్వేల్లో ఎవరన్నా బాగా తెలుసు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గీతారెడ్డి గారు వస్తే కూడా మేము కుండలడ్డం పెట్టి గిన్నెలడ్డం పెట్టి ధర్నా చేసినటువంటి రోజులు ఉంటే, ఇవాళ ఒక్క మహిళ కూడా బయట కాకుండా ఇంట్లోకే ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారణం మన కేసీఆర్ గారి సంగతి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మహిళలకు కేసీఆర్ చేసిన చాలా గొప్ప పనేది. అదేవిధంగా పేదవాళ్ళు ఉంటే చాలా మంది కూడా గజ్వేల్ మున్సిపాలిటీలో అందరికీ గౌరవించారు. ఒక మంచి చెడు ఏదంటే మరి కేసీఆర్ దగ్గర ముందుకు 4,000 రూపాయల గజం, 20,000 రూపాయలు వచ్చి ఎవరికైనా ప్లాట్ ఉంటే వాళ్ళని కోటీశ్వరులు చేసినటువంటి విషయాన్ని కూడా మర్చిపోదు. కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఈ గజ్వేల్ చుట్టూ ఎన్నో లేఅవుట్లని, ఎన్నో ఫ్లాట్లు వచ్చినాయి, ఎంతో మంది బాగుపడ్డారు. ఇలా కేసీఆర్ వల్లనే ఇలా కనీసం కొని అమ్ముకోవడానికి కూడా ఒక కొనేవాళ్ళు దిక్కు లేకుండా పోయిందంటే, మార్కెట్ షేర్ మార్కెట్ కంటే తొందరగా పడిపోయిందంటే అది రియల్ ఎస్టేట్ మార్కెట్. రియల్ ఎస్టేట్ ఎవరన్నా చెప్తున్నాడు, గజ్వేల్ టౌన్ లో మొత్తం తిరిగితే 100కు పైగా పూలకు పండినాయి. అదే మీరు 4 సంవత్సరాల క్రితం షెటర్ కావాలంటే దొరకలే, డిమాండ్ కొని నాకు 40,000 కిరాయి, 50,000 కిరాయి అని చెప్పిండు. ఇవాళ అదే షెటర్స్ ఇచ్చేవాళ్ళు జర ఖాళీ అయిపోయినా 10,000 తప్పించినా సరే, ఇంకా 4 రోజులు రేట్ ఇచ్చినా సరే అనే పరిస్థితికి వచ్చింది. అంటే కారణం, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్.
వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇవాళ గజ్వేల్లో దివాలా అంచలోకి వచ్చి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇలా రాష్ట్రంలో కూడా ఇలా మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు. మన ప్రభాకర్ రెడ్డి గారు నిన్న దుబ్బాకలో మాట్లాడిండు. చాలా మంది ఇండస్ట్రియల్ కానీ, చాలా మంది బిల్డర్స్ కానీ, చాలా మంది వ్యాపారవేత్తలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా, కూలి కొట్టడానికి మా సహకారం ఏమైనా కావాలంటే మేము చెప్తున్నామని చెప్పి మాట్లాడాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుంది, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు, ఎప్పుడు ఆర్థికంగా బాగుపడతామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అంటే దానికి మంచిగా ఉంటే ఎవరు మాట్లాడరు, మంచిగా లేరు కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి దాపురించినటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. ఇవాళ మనం ఒకసారి ఆలోచిస్తే మన బడ్జెట్ లో చెప్పిండు 70,000 కోట్ల ఆదాయము ఒక సంవత్సరంలో కోల్పోయామని. ఈ సంవత్సరం దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1,00,000 కోట్ల ఆదాయం కోల్పోతే ఈ రాష్ట్రంలో ఉండే ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం అంతకంటే ఎక్కువ ఈ ప్రభుత్వం చేయలేదు. జీతాలు ఇవ్వడంతో పాటు కనీసం సంక్షేమాన్ని కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అన్ని విధాల రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉండి రైతులు పండించినటువంటి పంటలను కూడా కొనుగోలు చేసినాం. మరి ఆ రోజు పెద్ద ఎత్తున సంవత్సరానికి ప్రభుత్వం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి రోజు ఒకసారి మేము చేసుకోవాలి.